హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీ వరలక్ష్మి. ఫిష్ ఫ్రైని 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇలా డైట్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టపడతారు. దీనికోసం ముందుగా ఫిష్ ముక్కల్ని సాల్ట్లో వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకొని ఇందులోనే ఒక 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ప్రాపర్గా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కలకి మసాలాని నీట్గా అన్ని సైడ్స్లో ముక్కలకి పట్టేలాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా మసాలాన్ని మొత్తాన్ని ముక్కలకి అప్లై చేసుకున్నాక మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా పక్కన పెట్టిన ముక్కల్ని హైరాక్ గ్రిల్లో ఒక్కొక్క పీస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మైక్రో ఓవెన్లో ముందుగా తవా పెట్టి ఈ గ్రిల్ని ప్లేస్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం మైక్రో ఓవెన్ మోడ్లో సెట్ చేసుకోవాలి. ఫిష్ అనేది మనకి ఇన్సైడ్ బాయిల్, అవుట్ సైడ్ క్రిస్పీగా కావాలి కాబట్టి ఇందులో GC2 సెలెక్ట్ చేసి టైం అరౌండ్ 12 to 20 మినిట్స్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన టైంలో 13 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ర్యాక్ని బయటకు తీసి ఒక్కొక్క పీస్ని టర్న్ చేసి బ్యాలెన్స్ టైం ఇవ్వాలి. ఇప్పుడు మనకు టోటల్గా మనం ఇచ్చిన టైం 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. మనకి ఫిష్ అవుట్ సైడ్ క్రిస్పీగా కావాలి అంటే ఇంకొక 5 మినిట్స్ గ్రిల్ మోడ్లో పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రిల్ మోడ్లో 5 మినిట్స్లో పెట్టి స్టార్ట్ చేసుకోండి. ఫైనల్గా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత టేస్టీ హెల్దీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయింది కాదు. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వరలక్ష్మి.